ఫైనాన్షియల్ ఏమవుతుంది అట్లాంటి పరిస్థితులు అయితే కాబట్టి కొంచెం ఆటల వైపు ఇటు మళ్ళిస్తూ మనం ఇట్లాంటి టోర్నమెంట్లకు వస్తూ ఉంటే నిజంగా రాజన్ అన్నట్టు సంతోషం అన్నట్టు సాఫ్రాన్ వాళ్ళు కానీ ఈ స్థాయిలో అయితే తర్వాత ఇంకా పొలిటికల్ లీడర్స్ వస్తే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక మంచి వేదిక అవుతుంది. నాకు తెలిసి జిల్లాలో ఇట్లాంటి గ్రౌండ్ మినీ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ అయితే ఇదే ఉంది. నిజంగా కూడా మేము మినీ స్టేడియం కోసం చాలా ట్రై చేసినాం. అది మీ అందరికి తెలుసు. మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని మీటింగ్ చేసుకొని హరీష్ రావుని పిలిపించి పొలిటికల్ మ్యాన్ పిలిపించి మినీ స్టేడియం కోసం చాలా ప్రయత్నం చేసినాం. కానీ లీడర్లో నిజంగా చెప్పాలి లీడర్లో ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లే ఈ మినీ స్టేడియం రాకపోవడానికి కారణమైందని చెప్పొచ్చు. అందరిలో ఐక్యత ఉంటే మనమందరం యువతమంతో ఏకమైతే మట్టుకు ఖచ్చితంగా మనం అనుకున్న సాధించవచ్చు. ఇట్లాంటి వేదికను మనం పంచుకోవాలి. ఒక పట్టు మీద ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో మరోసారి కాషానకి ఈ బాక్స్ క్రికెట్ మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు రన్నర్ టీమ్ కి 5,000 తీసుకున్నారు. విన్నర్ 2,000 సచ్చి 10,000 ప్రైజ్ మనీ తీసుకోవాల్సిన కోరుతున్నాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ టీమ్స్. ఫోటో తీస్తున్నారా? రన్నర్ టీమ్ కూడా ఇవ్వండి కప్పు.